హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్ వేలో టేస్టీ అయిన మోతీచూర్ లడ్డు ఎలా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. ఈ లడ్డు చేయడము కష్టము అనుకుంటారేమో, ఈ విధంగా చేయండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు నిండా శనగపిండి తీసుకునేయాలి. అలానే ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. వేసివేయనట్టుగా ఇలా లైట్‌గా వేసుకునేసి విస్కర్‌తో అంతా ఇలా చక్కగా కలుపుకునేయాలి. ఇలా స్వీట్ ఐటెమ్‌లో సాల్ట్ వేస్తే టేస్ట్ బావుంటుంది. మనకి తినేప్పుడు ఎగుటు పుట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండిని ఇలానే విస్కర్‌తో చక్కగా కలుపుకునేయాలండి. నీళ్లు ఒకేసారి వేసినామనుకోండి మనకి జారుడుగా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొంచెం పిండి వేయాల్సొస్తది. అలా కాకుండా ఇలా కొద్దిగా వేసుకున్నామంటే మనం తీసుకున్న పిండి కరెక్ట్‌గా సరిపోతుందండి. పిండి మొత్తం ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చక్కగా కలుపుకునేయాలి. మీకు విస్కర్ తీసి చేత్తో కూడా చూపిస్తా ఉంటాను చూడండి. పిండనేది మరి పలచగా కాకుండా, తిక్కుగా కాకుండా ఇలా ఉండాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేద్దాము. ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేసి, నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టిన శనగపిండిని ఇలా చేత్తో చుట్టూరు తిప్పుతున్నట్టుగా వేయాలండి. ఒకే తావున వేసినా గూడా మనకిది విడిగా తీసుకోవచ్చు. ఇలా కొద్దిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత జల్లిగెంటుతో అటు తిప్పేసి ఇలా జర్ల గెంటతోనే వీటిల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవచ్చు. మనకివి కొద్దిగా వేగుంటాయి కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయండి. నేను తీసుకున్న పెనమనేది లోతుగా ఉంది గాబట్టి ఇలా ఉడ్డుగా పడింది. కొద్దిగా వెడల్పుగా ఉండే పెనం తీసుకున్నారనుకోండి మనం వెడల్పుగా వేసుకోవచ్చు. వీటిని ఇలా చక్కగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. మంటనేది మీడియం పెట్టుకునేసి ఇలా చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఇలా బాగా వేగిన తర్వాత వీటిలన్నిటిని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. రెండోసారి గూడా వేసి చూపిస్తా ఉన్నాను చూడండి. ఇప్పుడైతే మనం బోండాలు వేసుకున్నట్టుగా వేసుకుంటా ఉండాము. ఇలా బోండాలు వేసుకున్నట్టుగా అయితే కొద్దిగా లావుగా వస్తాయి. నేను ముందు వేసినట్టుగా అయితే పల్చగా ఉంటుందండి. ఇవి గూడా మొత్తం ఇదే మాదిరిగా వేసుకునేసి వాటంతట అవే పైకి కొద్దిగా తేలిన తర్వాత జర్లగంటతో అటు ఇటు చక్కగా తిప్పుకునేయాలి. ఇలా అన్నిటిని ఇదే మాదిరిగా నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తానండి. చూసారు గదా! ముందు వేసుకున్న వాటికి దీనికి డిఫరెన్స్ అనేది ఉంది. అవి పల్చగా ఉండాయి. ఇవి కొద్దిగా బోండాల్లాగా ఉన్నాయి. అంతే తేడా అండి. మొత్తం ఇదే మాదిరిగా చేసుకునేసి వీటిల్ని పక్కన పెట్టుకునేద్దాము చల్లారేంత వరకు. ఈ లోపల స్టవ్ మీద ఇంకొక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక 2 స్పూన్లు పుచ్చగింజలు వేసుకునేయాలి. వీటిల్ని ఇలా లైట్‌గా ఫ్రై చేసుకునేస్తే మనకి లడ్డూలో తినేప్పుడు చాలా బావుంటుందండి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకునేసి ఇదే పెనంలోకి ఒక 3/4 కప్పు చక్కెర వేసుకునేయాలి. అలానే ఒక 3/4 కప్పు నీళ్లు గూడా వేసుకునేయాలండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పు నిండా వేసుకోండి పంచదార. కరెక్ట్‌గా తినేవాళ్ళకి ఈ 3/4 కప్పు పంచదార అనేది సరిపోతుంది. ఇప్పుడు పంచదార అంతా కరిగి నీళ్ళు ఇలా కొద్దిగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకునేయాలి. ఫుడ్ కలర్ అనేది మనకి నచ్చినది వేసుకోవచ్చు. యెల్లో గాని, ఆరెంజ్ గాని, రెడ్ గాని ఇలా నేనైతే ఆరెంజ్ కలర్ వేసినానండి. అలానే ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకునేసి మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునేసి ఇలానే కలుపుతూ ఉన్నామంటే నీళ్ళనేది బాయిల్ అయిపోయి మనకి లైట్ తీగ పాకం వస్తదండి. ఇలా చేత్తో పట్టామంటే స్టిక్కీగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ తీగ పాకం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి మూతేసి దీన్ని ఇలానే స్టవ్ మీదనే ఉంచేయాలి. ఈ లోపల మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! శనగపిండి ఉండల్ని వీటిల్ని ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందులోకి అన్నీ తుంచి వేసుకునేద్దాము. నేను పెద్ద జార్ తీసుకునేసి అన్నీ ఒకేసారి వేస్తా ఉన్నానండి. ఒకవేళ మీరు చిన్న జార్ అయితే 2 సార్లుగా వేసుకోండి. ఇలా మొత్తం తుంచి వేసిన తర్వాత దీన్ని మధ్యలో చూసుకుంటూ బరగ్గా మిక్సీ పట్టుకునేయాలి. నున్నగా కాదండి. ఇలా బరగ్గా పట్టుకునేయాలి. మీకు చేత్తో కూడా చూపిస్తాను చూడండి తీసి. ఇలా లైట్ బరగ్గా ఉండాలి. మరి నున్నగా రుబ్బుకోకుండా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద చక్కెర సిరప్ ఉంది గదా! ఇందులో వేసుకునేసి స్టవ్ ముట్టించి సిమ్‌లో పెట్టుకునేయాలి మంటనేది. సిమ్‌లో పెట్టుకునేసి దీన్నంతా బాగా కలుపుకునేయాలండి. ఈ సిరప్ పట్టేలాగా. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పుచ్చగింజలు ఏంచి పెట్టినాం గదా! ఇవి వేసుకునేసి బాగా కలుపుకునేయాలి. మోతిచూర్ లడ్డు అనేది ఇలా చేస్తే చాలా త్వరగా చేసుకోవచ్చండి. మనం ఎందుకంటే శనగపిండి చల్లారే లోపల చక్కెర పాకం కూడా రెడీ చేసుకున్నాం గాబట్టి, అలా కాకుండా ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. అదేంటో కూడా చెప్తాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకునేసి అంతా చక్కగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇంకొక విధంగా ఏందంటే మనం శనగపిండినంతా బాగా నూనెలో ఫ్రై చేసుకునేసి దాన్ని తీసుకునేసి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకునేసి పొడిలాగా చేసి పక్కన పెట్టుకునేసి మళ్ళా తర్వాత షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకునేసి, రెడీ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టిన శనగపిండి పొడిని దాంట్లో వేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే చక్కెర అనేది పాకం చల్లారుతుందేమో అనుకుంటారేమో.
చల్లారదండి. ఎందుకంటే మళ్ళీ మనం కొద్దిగా వేడి చేస్తాం కాబట్టి కరెక్ట్‌గా సరిపోతుంది. మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేసుకోండి ఈ మోతీచూర్ లడ్డు అనేది. ఇప్పుడు మనం ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజుల్లో లడ్డూలాగా చేసుకోవచ్చండి. ఇలా మీడియం సైజ్ అయినా, కొద్దిగా చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకునేటియన్నీ ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. మొత్తం ఇదే మాదిరి చేసుకునేద్దామండి. ఇవి మనకి బయట ఉంటే గూడా 2, 3 రోజులు బాగుంటాయండి. స్మూత్‌గా, టేస్టీగా. అదే మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టినామంటే 4, 5 రోజులుంటాయి. ఫ్రిడ్జ్‌లో పెడితే కొద్దిగా గట్టిగా అవుతాయి గదా! తినేప్పుడు కొంచెంసేపు తీసి పక్కన పెట్టుకునేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇలా కొద్దిగా చేసుకునేసి ఫ్రెష్‌గా 2, 3 రోజులు పెట్టుకొని తింటే సరిపోతుందండి. లడ్డు గూడా స్మూత్‌గా భలే ఉంటుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే ఈ మోతీచూర్ లడ్డు మీరు గూడా ఒకసారి చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది.